Welcome to Commerce Everybody. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, welcome to my YouTube channel Commerce Everybody. విద్యార్థులారా కామర్స్ ఇవడి అనే నా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. టుడే I am going to explain the concept of functions of accounting and bookkeeping. ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. విద్యార్థులారా ఈరోజు మీకు అకౌంటింగ్ విధులు మరియు బుక్ కీపింగ్ అనే అంశం మీద మీకు క్లాస్ చెప్పబోతున్నాను. విద్యార్థులారా అకౌంటింగ్ యొక్క నిర్వచనం చూద్దాం. ఆర్థిక స్వభావం కలిగిన వ్యవహారాలను సంఘటనలను ద్రవ్య రూపంలో రాసి వర్గీకరించి సంగ్రహపరిచి వాటి ఫలితాలను వివరించే కళను అకౌంటింగ్గా అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ వారు నిర్వచించడం జరిగింది. విద్యార్థులారా అకౌంటింగ్ యొక్క అర్థం మనం చూసాము. ఏవైతే ఆర్థిక సంబంధమైన అంశాలతో లేదా ఆర్థిక లక్షణాలు లేదా ద్రవ్య లక్షణాలు కలిగి ఉన్న ట్రాన్సాక్షన్స్ ఉంటాయో, వ్యాపార వ్యవహారాలు, వాటిని నమోదు చేసి వర్గీకరించి సంగ్రహపరచి లేదా సంక్షిప్తపరచి వాటి ఫలితాలను యజమానులకు లేదా తగిన వారికి అందించే కళను మనం అకౌంటింగ్గా చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం అకౌంటింగ్ యొక్క ఫంక్షన్స్ అంటే విధులేంటో చూద్దాం విద్యార్థులారా. నౌ విల్ సీ ద మీనింగ్ ఆఫ్ దీస్ 5 ఫంక్షన్స్ పర్టికులర్లీ. ద ఫస్ట్ వన్ ఈజ్ కీపింగ్ సిస్టమాటిక్ రికార్డ్. It means whenever the business transaction occurs accordingly or in a chronological order, those transactions or those activities are to be recorded in the book of prime. విద్యార్థులారా వ్యాపార వ్యవహారాలు జరగగానే వాటిని ఒక క్రమబద్ధమైన పద్ధతిలో తొలిపొద్దు పుస్తకంలో లేదా చిట్టా పుస్తకంలో నమోదు చేయడం అనేది అకౌంటింగ్ యొక్క మొదటి విధి. అండ్ సెకండ్ వన్, కమ్యూనికేటింగ్ రిజల్ట్స్. వ్యాపార ఫలితాలను అందించటము. ఇట్ మీన్స్ ద బిజినెస్ రిజల్ట్స్ ఆర్ టు బి కమ్యూనికేట్ టు ద నీడీ పర్సన్స్. ద నీడీ పర్సన్స్ మే బి ఓనర్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద బిజినెస్ or creators of the business or employees of the business or government of a particular country. విద్యార్థులారా వ్యాపార వ్యవహారాలతో లేదా వ్యాపార ఫలితాలతో ఎవరికైతే సంబంధం ఉంటుందో వారికి ఆ వ్యాపార ఫలితాలను అందించడం అనేది ఈ అకౌంటింగ్ యొక్క మరొక విధి. సహజంగా వ్యాపార ఫలితాలను సంస్థ యొక్క యజమానులు, సంస్థ నిర్వాహకులు, సంస్థలో పనిచేసే ఉద్యోగులు, గవర్నమెంటు, సంస్థకు అప్పులు ఇచ్చే లేదా సేవలు సరుకులు అరువు మీద అందించే రుణదాతలు, వీరికి ఎవరికి ఎలాంటి సమాచారం అవసరమైనా దానిని అందించడం అనేది అకౌంటింగ్ యొక్క విధి. విద్యార్థులారా తరువాత మీటింగ్ ద లీగల్ రిక్వైర్మెంట్స్. చట్టపరమైన ఆపేక్షితాలు లేదా లాంఛనాలను పూర్తి చేయటము. అంటే అకౌంటింగ్ పద్ధతి చట్టపరమైన అపేక్షితాలను నెరవేర్చేదిగా ఉండాలి. ఎందుకంటే వివిధ రకాలైన చట్టాల క్రింద వ్యాపారస్తుడు వివిధ రకాల నివేదికలను అంటే ఆదాయ పన్ను లేదా అమ్మక పన్ను రిటర్న్లు మొదలైన వాటిని సమర్పించాలి. కాబట్టి వాటిని నెరవేర్చడం కోసము ఈ అకౌంటింగ్ తన యొక్క వివరాలను సంబంధిత వ్యక్తులకు లేదా అధికారులకు అందించాలి. విద్యార్థులారా మీటింగ్ లీగల్ రిక్వైర్మెంట్స్ మీన్స్ టు హోమ్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇస్ రిక్వైర్డ్ while they are submitting their income tax returns or while they are submitting their sales tax returns, that
business results are to be communicated or to be submitted to the needy officers concerned. తర్వాత ప్రొటెక్టింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద బిజినెస్, వ్యాపార ఆస్తులను కాపాడటం విద్యార్థులరా లేదా పరిరక్షించడం విద్యార్థులరా. ఈ విధిని నిర్వహించాలంటే అకౌంటెంట్ వ్యాపార ఆస్తులను కాపాడేందుకు అనువుగా ఉండే పద్ధతిని రూపొందించుకోవాల్సి ఉంటుంది. అనగా సక్రమంగా రికార్డులను తయారు చేసి సరైన సమాచారం ఆధారంగా వ్యాపార ఆస్తులను దుర్వినియోగం కాకుండా కాపాడవచ్చు. ప్రొటెక్టింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద బిజినెస్, ఇట్ మీన్స్ టు సెక్యూర్ ఆర్ protect the properties of the business, accountants are to be recorded the purchased assets properly in the firm's business or in the firm's records. Whenever the particular asset was purchased, at what price it was purchased, from whom it was purchased, all that particular requirements are to be recorded in the business records accordingly or properly. Finally, ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ద బిజినెస్ యాక్టివిటీస్. విద్యార్థులారా, అకౌంటింగ్ యొక్క మరొక విధి ఏమంటే వ్యాపార వ్యవహారాలను ప్రణాళికలను నియంత్రించటము అంటే వాట్ ఎవర్ ప్లాన్స్ ఆర్ required for the advantage or for the development of business, and all that business activities are to be properly controlled by the accounting. విద్యార్థులారా, అకౌంటింగ్ విధి ఏంటంటే వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరియు వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలను సక్రమంగా కంట్రోల్ చేయడము లేదా నియంత్రించటము. ఏ ఉద్దేశాలు అయితే వ్యాపార సంస్థ కోసం ఏర్పాటు చేసినారో అవి సక్రమంగా అమలుపరచబడుతున్నాయా లేదా, వ్యాపార వ్యవహారాలు ఏ విధంగా నిర్వహించబడుతున్నాయి అనే వాటిని నియంత్రించడం లేదా పర్యవేక్షించడం అనేది ఈ అకౌంటింగ్ యొక్క విధి విద్యార్థులరా. సో దీస్ ఆర్ వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. విద్యార్థులరా, ఇప్పుడు మనం బుక్ కీపింగ్ మరియు అకౌంటింగ్ మధ్య గల వ్యత్యాసాలు ఏంటో చూద్దాం. బుక్ కీపింగ్ మరియు అకౌంటింగ్ మధ్య గల వ్యత్యాసాలు. స్టూడెంట్స్, నౌ విల్ సీ ద డిస్టింక్షన్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. Before going to see the differences or distinction between these two, first we will see the meaning of bookkeeping. బుక్కీపింగ్ యొక్క అర్థం ఏంటో చూద్దాం విద్యార్థులారా. వ్యాపారానికి సంబంధించిన ద్రవ్యపరమైన వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో రాయడం అనే బుక్ కీపింగ్ అవుతుంది. బుక్ కీపింగ్ మీన్స్ the business transaction to be recorded in a particular order. This work is generally known as bookkeeping. A person who see all the transactions for recording is generally known as bookkeeper. విద్యార్థులారా, ఎవరైతే వ్యాపారానికి సంబంధించిన పుస్తకాలన్నింటినీ నిర్వహిస్తుంటారో అతనిని మనం బుక్ కీపర్ అంటుంటాము. ఈ బుక్ కీపింగ్ వర్క్ అనేది అకౌంటింగ్ వర్క్ అంటే చాలా తక్కువ స్థాయి కలిగిన వర్క్గా మనం చెప్పుకుంటాం విద్యార్థులారా. అంటే బుక్ కీపింగ్ అకౌంటింగ్ కంటే తక్కువ పరిధి కలిగి ఉన్నదానిగా మనం చెప్పుకుంటాం అనమాట. అకౌంటింగ్ బుక్ కీపింగ్ కంటే ఎక్కువ పరిధి ఉన్నట్టుగా చెప్పుకుంటాం. బుక్ కీపర్కి సాధారణ ఎడ్యుకేషన్ ఉన్నట్టయితే సరిపోతుంది. మరి అకౌంటెంట్కి మాత్రం అకౌంటింగ్లో తగిన పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క అకౌంటింగ్ యొక్క వర్క్ని అతను పూర్తిగా చేయగలడు. నౌ విల్ సీ ద డిఫరెన్సెస్ ఆర్ డిస్టింక్షన్ బిట్వీన్ దీస్ టూ. విద్యార్థులారా, చూడటానికి అకౌంటింగ్ మరియు బుక్ కీపింగ్ ఒకే రకం ఉంటుంది, కానీ వీటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి విద్యార్థులారా. ఆ తేడాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.
ఒకటి ఉద్దేశము, ఆబ్జెక్టివ్ ఉద్దేశము. బుక్ కీపింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పుస్తకాలను తయారు చేయడము, అంకణ మరియు ముగింపు లెక్కలు తయారు చేయడమే ఈ యొక్క బుక్ కీపింగ్ యొక్క ప్రధానమైన ఉద్దేశము. కానీ అకౌంటింగ్ చూసినట్లయితే అకౌంటింగ్ ప్రధాన ఉద్దేశము వ్యాపార వ్యవహారాలను రికార్డ్ చేయడము, వర్గీకరించడము, సంగ్రహపరచడం మరియు విశ్లేషించడం. విద్యార్థులారా, when we see the object of bookkeeping, the main object of bookkeeping is maintenance of books. Maintenance of books is the main object of bookkeeping. But whereas in accounting, the main aim of accounting is recording of business transactions, classifying the transactions, summarizing the transactions and analyzing the transactions. తర్వాత పరిధి, స్కోప్ అంటాం. పరిధి, బుక్ కీపింగ్ పరిధి చాలా పరిమితమైనది, కానీ అకౌంటింగ్ పరిధి చాలా విశాలమైనది. The scope of bookkeeping is very less when we compare the scope of accounting. Whereas accounting scope is broader than the scope of bookkeeping. Here, in addition to bookkeeping, preparation of final accounts and analysis of transactions also included. Next, interdependency, పరస్పర ఆధారము లేదా పరస్పరం ఆధారపడటం. విద్యార్థులారా, తరువాత బిజినెస్ రిజల్ట్స్, వ్యాపార ఫలితాలు. బుక్ కీపింగ్ వ్యాపార నికర ఫలితాన్ని, ఆర్థిక స్థితిని తెలియచేయలేదు, కానీ అకౌంటింగ్ వ్యాపార నిర్వహణ ఫలితాలను విశ్లేషించడం మరియు ఆర్థిక స్థితిని తెలియజేస్తుంటుంది. డియర్ స్టూడెంట్స్, బిజినెస్ రిజల్ట్స్, bookkeeping not able to provide the business results or financial position of a concern or an organization, but accounting provide the results of any trading concern, and it analyze the business results and it shows the financial position of a company or a business concern. Next, stages, దశలు. Bookkeeping is a primary stage, whereas accounting is a last stage or secondary stage. Accounting. విద్యార్థులారా, బుక్ కీపింగ్ అనేది ప్రాథమిక దశ, కానీ అకౌంటింగ్ అనేది ద్వితీయ దశ. తర్వాత పని స్వభావము, నేచర్ ఆఫ్ వర్క్. బుక్ కీపింగ్ అనేది రోజువారీ కార్యకలాపము, గుమస్తా తరహాలో ఉంటుంటుంది, కానీ అకౌంటింగ్ విశ్లేషణ చేయడము బాధ్యతతో కూడుకున్న కార్యకలాపము. ఇది శాస్త్రం ఆధారంగా చేయబట్టవలసిన కార్యక్రమం అయి ఉంటుంది. బుక్ కీపింగ్ ఈజ్ ఏ రెగ్యులర్ ఆర్ డైలీ యాక్టివిటీ. ఇట్స్ ఎ క్లరికల్ నేచర్. విద్యార్థులారా, ఈ క్లాస్లో మీకు అకౌంటింగ్ యొక్క విధులేంటి, తర్వాత బుక్ కీపింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ మరియు బుక్ కీపింగ్ మధ్య ఉన్న తేడాలు ఏంటో మనం చూసే విద్యార్థులారా.